ముందుగా కైటెక్స్ సంగతి చూద్దాం. కైటెక్స్ ఈ పేరు మీరు వినే ఉంటారు. వరంగల్ డిస్ట్రిక్ట్లోని హవేలీలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఈ కంపెనీకి భూములు కేటాయించింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. జూలై 7, 2021లో కుదిరింది ఈ ఒప్పందం. 1200 కోట్లతో 187 ఎకరాల్లో చిన్నపిల్లల దుస్తుల తయారీ యూనిట్ నెలకొల్పుతోంది. అదిగో ఆ కంపెనీ సరిగ్గా ఎన్నికల ముందు నవంబర్లో బీఆర్ఎస్కు అక్షరాల 25 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టజెప్పింది. వరంగల్లోనే కాదు, రంగారెడ్డిలో కూడా ఈ కంపెనీకి 250 ఎకరాల భూమిని కేటాయించింది అప్పటి ప్రభుత్వం. అంతేకాదు, వాస్తు కోసం మరో 13 ఎకరాలను ఎక్కువగా కేటాయించింది కేసీఆర్ సర్కార్. దీనికి బదులుగా తన 2 కంపెనీల నుంచి బీఆర్ఎస్కు భారీగా విరాళాలు ఇచ్చింది కైటెక్స్. కైటెక్స్ చిల్డ్రన్ వేర్ లిమిటెడ్ పేరు మీద 9 కోట్లు, కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ పేరు మీద 16 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొని తన రుణం తీర్చుకుంది. ఇది కైటెక్స్. ఇక మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వద్దాం. 966 కోట్లతో డొనేషన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ మేఘాదే అని గుర్తుందిగా. అసోసియేటెడ్ కంపెనీలతో కలిపితే అది 1186 కోట్లకు చేరింది. మరి మేఘా ఇంత భారీ మొత్తం ఎవరికి ఇచ్చింది అంటే తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా అధికార పార్టీలకు భారీగా, విపక్ష పార్టీలకు కొంచెంగా పనిచేసింది మెయిల్. భారీగా కేంద్ర ప్రాజెక్టులను దక్కించుకున్న మేఘా 966 కోట్లలో 584 కోట్లను ఒక్క బీజేపీకి ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంతో పాటు కీలక ప్రాజెక్టులు దక్కించుకున్నందుకు ప్రతిఫలం అన్నట్లు బీఆర్ఎస్కు 195 కోట్లు ఇచ్చింది. తమిళనాడులో అధికార పార్టీ డిఎంకేకి 85 కోట్లు దానం చేసింది మెయిల్. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 37 కోట్లు, విపక్షంలో ఉన్న టీడీపీకి 28 కోట్లు, బీహార్లోని అధికార పార్టీ జేడీయూకి 10 కోట్లు, ఇలా పంచుకుంటూ పోయింది మెయిల్. డొనేషన్ లిస్టులో 1365 కోట్లతో టాప్ ప్లేస్లో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీది మరో కథ. ఈ కంపెనీ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు 542 కోట్లు కుమ్మరించింది. ఆ తర్వాత తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకేకి 503 కోట్లు ఇచ్చింది. ఇక ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి 154 కోట్లు డొనేట్ చేసింది. కేంద్రంలోని అధికార బీజేపీకి 100 కోట్లు, విపక్ష కాంగ్రెస్కు 50 కోట్లు, సిక్కింలోని పార్టీలకు 16 కోట్లు డొనేట్ చేసింది. ఇలా డొనేట్ చేస్తూ వెళ్ళింది ఫ్యూచర్ గేమింగ్. ఇంతకీ ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అధినేత ఎవరో తెలుసా? లాటరీ కింగ్గా పేరు సంపాదించిన మార్టిన్ అనే తమిళనాడుకు చెందిన వ్యక్తిది. వెస్ట్ బెంగాల్లో డియల్ లాటరీ పేరుతో భారీగా బిజినెస్ చేస్తుంటాడు ఇతను. అందుకే అక్కడ అంత ఇచ్చిందనుకున్నా. ఇక తమిళనాడు వ్యక్తి కాబట్టి డిఎంకేపై అభిమానంతో ఇచ్చాడనుకున్నా, అంత మొత్తం ఎందుకు ఇచ్చాడన్నది మాత్రం చాలా పెద్ద డౌట్. ఈ 2 రాష్ట్రాల సంగతి అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్లోని వైసీపీకి ఈ మొత్తంలో భారీ విరాళాలు ఎందుకు ఇచ్చిందన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకంటే ఏపీలోనూ లాటరీపై నిషేధం ఉంది. అసలు వైసీపీకి మార్టిన్కు సంబంధం కూడా లేదు. అయినా కానీ 154 కోట్లు ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్. లాభం లేనిదే పైసా కూడా విదిల్చని కంపెనీలు ఏకంగా 154 కోట్లు ఎందుకు ఇచ్చిందన్నది పెద్ద మిస్టరీ. ఇదే కాదు, ఈ లిస్ట్ను అబ్జర్వ్ చేస్తే మరో అంతు చిక్కని విషయం కూడా బయటపడింది. అదేంటంటే టీడీపీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి లింక్. ఎందుకంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది వైసీపీ హయాంలో కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది. ఈ కంపెనీ వైసీపీ నేత ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎన్ విశ్వేశ్వరరెడ్డి. అసలు అర్హత లేకపోయినా ఈ కంపెనీ కాంట్రాక్టులు దక్కించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి కంపెనీ అయితే వైసీపీకి విరాళాలు ఇవ్వాలి, కానీ టీడీపీకి విరాళాలు ఇచ్చింది. అది కూడా ఏకంగా 40 కోట్లు. టీడీపీకి వచ్చిన డొనేషన్స్ లిస్ట్ను అబ్జర్వ్ చేస్తే తేలింది ఏంటంటే వారికి వచ్చిన ఫండ్స్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇచ్చిందే హయ్యెస్ట్. ఏపీలో ఈ మధ్య విద్యుత్ శాఖకు సంబంధించిన కాంట్రాక్టుల్లో ఎక్కువ భావం ఈ కంపెనీనే ఇచ్చేసింది. అలాంటి కంపెనీ వైసీపీకి ₹1 కూడా విరాళం ఇవ్వకుండా టీడీపీకి ఎందుకు ఇచ్చిందన్నదే మిస్టరీగా మారింది. షిరిడి సాయితో పాటు పలు ఫార్మా కంపెనీలు టీడీపీకి కోట్లు కుమ్మరించాయి. అందులో వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్కు 20 కోట్లు, నాట్కో ఫార్మా 14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 13 కోట్లు, భారత్ బయోటెక్ 10 కోట్లు, ఇక ఇతర కంపెనీలు మొత్తం 86 కోట్లు. ఇలా టీడీపీకి కూడా బాగానే ఫండ్స్ వచ్చాయి. బీజేపీకి వచ్చిన 6,000 కోట్లు ఇచ్చిన కంపెనీల లిస్టులో 584 కోట్లతో మేఘా టాప్లో ఉంది. ఆ తర్వాత క్విక్ సప్లై చైన్ 375 కోట్లు, వేదాంత లిమిటెడ్ 227 కోట్లు, భారతీ ఎయిర్టెల్ 236 కోట్లు, మదన్ లాల్ లిమిటెడ్ 176 కోట్లు, కెవెంటర్ గ్రూప్ 145 కోట్లు, సంజీవ్ గోయంకా గ్రూప్ 127 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 275 కోట్లు. ఇలా 100 కోట్లు బీజేపీకి డొనేట్ చేశాయి ఈ కంపెనీలు. ఇవి కంపెనీల వివరాలు. ఇక ఇండివిజువల్గా బీజేపీకి డొనేట్ చేసిన వివరాలు చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి. లక్ష్మీ నివాస్ మిత్తల్ బీజేపీకి 35 కోట్లు ఇచ్చారు. రాహుల్ భాటియా 20 కోట్లు డొనేట్ చేయగా అందులో 16 కోట్లు తృణమూల్ కాంగ్రెస్కే ఇచ్చారు.
రాజేష్ అగర్వాల్ కాంగ్రెస్కి 20 కోట్లు, రాజేష్ మదన్ లాల్ అగర్వాల్ 13 కోట్లు ఇవ్వగా అందులో బీజేపీ బీఆర్ఎస్కు చెరో 5 కోట్లు ఇచ్చారు. ఇలా పర్సనల్గా కూడా అధికార పార్టీలకు కోట్లు కుమ్మరించారు కార్పొరేట్ పెద్దలు. చూశారుగా, ఇదంతా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మొత్తంగా కార్పొరేట్ కంపెనీల వాలకం చూస్తుంటే అటు అధికార ఇటు విపక్ష పార్టీలకు డబ్బులు మాత్రం పంచాయి. కాకపోతే అధికారంలో ఉంటే చాలా ఎక్కువ, విపక్షంలో ఉంటే కాస్త తక్కువ. ఎందుకంటే ఎప్పుడు ఎవరు గద్దెనెక్కుతారో తెలియదుగా. అందుకే అందరితో మంచిగా ఉండడమే బెటర్ అనే ఆలోచనలో కనిపిస్తున్నాయి కంపెనీలు.